3 రోజుల సంక్రాంతి సంబరాల్లో తొలి వేడుక భోగి. హేమంత ఋతువులో సన్నటి మంచు తెరల్ని అదిలించుకుంటూ ఆ మంటలు నిలువెచ్చగా అలుముకుంటాయి. జడత్వాన్ని నిద్రమత్తును వదిలి కొత్త చైతన్యం రెక్కవిప్పేలా స్ఫూర్తి నింపడమే భోగి అందించే ఆత్మీయ సందేశం. మకర సూర్యుడు మనోహరంగా ప్రకాశించడానికి ముందు భోగి మంటల రూపంలో హారతుల్ని స్వీకరిస్తాడని ప్రతీతి. ప్రకృతి కరుణించి పాడి పంటలు ఇంటికొచ్చిన వేళ కృతజ్ఞతగా భోగి మంటల్ని ఏర్పాటు చేస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలానికి భోగి శుభస్వాగతం పలుకుతుంది. ఇక నుంచి ఈ మంటలంతా వేడిగా సూర్యుడు రాబోతున్నాడని భోగి జ్వాలలు సంకేతమిస్తాయి. భోగి మంటలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కొలీగ్ సౌజన్య విజయవాడ నుంచి లైవ్ లో అందిస్తారు. సౌజన్య. శ్రావణి, థ్యాంక్ యూ. సో ఎక్కడ చూసినా సరే సంక్రాంతి సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. సో ప్రెసెంట్ అయితే భోగితో సంక్రాంతి పండుగ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో భోగి సంబరాల్ని మనం లైవ్ లో చూడొచ్చు. ఎప్పుడు కూడా సంక్రాంతి పండుగ అనగానే తెలుగు లోగిళ్ళన్నీ కూడా ముగ్గులతో నిండి ఉంటాయి. అలానే వాడవాడున కూడా మనం ఇలాంటి ఒక భోగి మంటల్ని చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి పండుగ అనగానే ఏ స్టేట్ లో ఉన్నా ఏ జిల్లాలో ఉన్నా సరే సొంతూళ్లకు ప్రయాణం చేసి వచ్చి ఇక్కడ వాళ్ళ కుటుంబాలతో కలిపి సంక్రాంతి పండుగని 3 రోజుల పాటు కూడా భోగి, సంక్రాంతి, కనుమ సెలబ్రేట్ చేసుకోవడం మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాము. ప్రతి సంవత్సరం కూడా ఇన్ఫాక్ట్ వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది, ఎప్పుడు మన కుటుంబాలతో కలిసి మనం సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి. సో ఇప్పుడు మనం విజయవాడలోని అయోధ్య నగర్ లో ఉన్నాము. అయోధ్య నగర్ లో వేసిన భోగి మంటల చుట్టూ కూడా ఇక్కడ అయోధ్య నగర వాసులు తిరుగుతూ కూడా మంచి సాంగ్స్ పెట్టుకొని ఎంతో జాయ్ఫుల్ మూమెంట్స్ తో ఇలా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ మనం చూస్తున్నాము. జనరల్ గా మనం చూస్తుంటే ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఎంత మనం అడ్వాన్స్ అయినా సరే ఇలాంటి మన తెలుగు పండుగలు, సంప్రదాయాలు, సంస్కృతిని పాటించడంలో మాత్రం ఎక్కడ నెక్స్ట్ స్టెప్ అనేది ఉండదు. సో ప్రతి ఒక్కరు కూడా ముందుంటారు. మనం చూస్తున్నాము చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని కూడా వాళ్ళు ఈ భోగి సంబరాల్లో పాల్గొనడానికి వచ్చారు. సో చెప్పండి, మీరేంటి ఫస్ట్ భోగి పండుగనా మీ పాప బాబునా? ఫస్ట్ భోగి పండుగ అండి ఇది. పాపనా బాబునా? పాప అండి. ఓకే, సో భోగి మంటలు చుట్టూ తిప్పుతున్నారు. ఎలా అనిపిస్తుంది? హ్యాపీయా? చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఇక్కడికే వచ్చాము మేము. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి కూడా. ఇంకొక చిన్న పాపను కూడా మనం చూస్తున్నాము. సో మామూలుగా స్కూల్ అంటే పొద్దున్నే అస్సలు లెగవరు పిల్లలు, చాలా అల్లరి చేస్తారు. అదే ఇలాంటి సెలబ్రేషన్స్ అంటే ముందే లెగుస్తారు. హాయ్, నీ పేరు? ఇంకా రాదు మాట. హాయ్ చెప్పు. ఓకే, సో ఎన్నో ఇది ఫస్ట్ భోగినా పాప కూడా? సెకండ్ 1.5. ఓకే, మీరు ఎక్కడ ఉంటారు? మేము హైదరాబాద్ నుంచి పండగ కాబట్టి ఇక్కడికి వచ్చారా? ఎవ్రీ ఇయర్ అంతేనా? అంతే, మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాం. ఓకే, సో సెలబ్రేషన్స్ అన్ని హ్యాపీయా? ఆల్ గుడ్. సో అది మొత్తం అందరూ కూడా అంటే సంక్రాంతి పండుగ అనగానే హైదరాబాద్ లో ఉన్న, బెంగళూరులో ఉన్న, ఎక్కడున్నా సరే, ఏ స్టేట్ అయినా సరే సంక్రాంతి పండుగ అనగానే సొంతూళ్ళకి ప్రయాణం అవుతారు. మనం చూస్తున్నాము సాటర్డే, సండే వీకెండ్స్ అవ్వడం వల్ల ముందు నుంచి కూడా అంటే ఫ్రైడే నుంచి కూడా ఇన్ఫాక్ట్ వేరే స్టేట్స్ నుంచి అందరూ కూడా స్టార్ట్ అయ్యి రావడం మనం చూస్తూ ఉన్నాము. ఇన్ఫాక్ట్ మొత్తం టోల్ గేట్స్ అంతా కూడా రద్దీ వాతావరణం కూడా చోటు చేసుకోవడం చూసాము. ప్రతి ఒక్కరు కూడా ఎంత ఇబ్బందులు పడ్డా, ఎంత ట్రాఫిక్ జామ్ అయినా సరే అలా సంతోషంగా, కూల్ గా, అంటే చాలా మంది అఫ్ కోర్స్ టైం వేస్ట్ అవుతుంది మాకు పండుగ టైం అంతా కూడా ఇలా ట్రాఫిక్ జామ్ లో అన్నా సరే ఎవ్వరూ వెనక్కి తగ్గకుండా అందరూ కూడా వాళ్ళ సొంతూళ్ళకి వచ్చారు. సో మనం ఇక్కడ ఈ భోగి మంటల్లో ఏర్పాటు చేసిన వారిలో ఒకరైన వ్యక్తి మనతో ఉన్నారు. హలో అండి, మీరు లైక్ ఎవ్రీ ఇయర్ ఇలానే మీరు అరేంజ్ చేస్తూ ఉంటారు. సో ఏంటి, వాట్స్ యువర్ మోటో? మీ ఎన్టీ వారికి నమస్కారం. ఎలాగంటే ప్రతి 9 సంవత్సరాల నుంచి భోగి, సంక్రాంతి, క్రిస్మస్, రంజన్ అలాగే చేస్తూ ఉంటాం. మల్లాదిష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, అలాగే ఒగ్గు గవస్ గారి నాయకత్వంలో ఎప్పుడు చేస్తా ప్రతి సంవత్సరం. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఈ భోగి మంటల్ని ఇంతమందిని అరేంజ్ చేయడం అనేది లైక్ ఎలా సాధ్యమవుతుంది? అరేంజ్ చేయమండి, పండగకి వాళ్లే వస్తారు. మేము ఒక అనౌన్స్మెంట్ కూడా ఎవరికి చెప్పం, ముందు రోజు కూడా చెప్పరు, అసలు ఎవరికి చెప్పం. మా పండగ అంటే గవస్కర్ పండగ అంటే పండగే. ఆ క్రిస్మస్ అయినా, రంజన్ అయినా, మామూలు సంక్రాంతి అయినా, ఏదైనా పండగ అంటే ఆయన పండగే. ఓకే, సో మీరేం చెప్తారమ్మా, భోగి పండుగ అంటే ఎంత స్పెషల్ మీకు? భోగి పండుగ అంటే చాలా స్పెషల్ అండి. ఎందుకంటే సంవత్సరంలో వచ్చే ఫస్ట్ పండగ. సో అదేంటంటే అందులో మనకి పిల్లలు బయట ఊళ్ళల్లో చదువుకుంటున్నారు. ఈ రోజుల్లో ఎవరు సొంత ఊళ్ళల్లో ఉండట్లేదు. సో కంపల్సరీ భోగి, సంక్రాంతి అనగానే మన దగ్గరికి ఖచ్చితంగా వస్తారు. సో మా అమ్మాయి, అల్లుడు పండగకి వచ్చారు. సో ఇది మాకు చాలా స్పెషల్. మా అల్లుడితో మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కొత్త అల్లుడా? కొత్త అల్లుడు. సో కొత్త అల్లుడికి ఎలా అనిపిస్తున్నాయి ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని కూడా మనం అడిగి తెలుసుకుందాం. సో మీరే ఊరండి ప్రాపర్? ఫ్రమ్ పూణే. పూణే. ఓకే, సో ఎలా ఉన్నాయి ఇక్కడ అంతా రిసీవింగ్ గానీ, అరేంజ్మెంట్స్ గానీ? ఆర్ యు హ్యాపీ? యా, చాలా బాగుంది. yes. పూణేలో ఎలా ఉంటుంది సెలబ్రేషన్ అండ్ ఇక్కడ సెలబ్రేషన్ కి ఎనీ డిఫరెన్స్?
Pune lo, I mean, this much crowd we won't see there. Okay, so waking up early morning at 5 o'clock and enjoying the first day of the bogie is really very good. A feeling for me. So I'm enjoying it with my in-laws and of course my wife is there. మీరేం చెప్తారు? ఎస్ అఫ్ కోర్స్ ఇట్స్ వెరీ స్పెషల్ ఫెస్టివల్. అఫ్ కోర్స్ సంవత్సరంలో వచ్చే ఫస్ట్ పండగ. ఇట్స్ వెరీ స్పెషల్ టు సెలబ్రేట్ విత్ మై పేరెంట్స్ అండ్ ఇన్ మై హోమ్ టౌన్. ఫీలింగ్ వెరీ స్పెషల్. థ్యాంక్ యూ. సో అది అంటే ప్రతి ఒక్కరు కూడా అలానే ఎంజాయ్ చేస్తారు. భోగి పండుగ అనగానే ఎక్కడా కూడా వాళ్ళు తగ్గకుండా ప్రతి అరేంజ్మెంట్ లో కానీ వాళ్ళ ప్రతి రిసీవింగ్ లో కానీ అంతే గౌరవ మర్యాదలు కూడా చూపిస్తూ ఉంటారు. ఇన్ఫాక్ట్ కొత్త అల్లుళ్ళు అంటే కూడా ఒక స్పెషల్ సంక్రాంతి అవుతుంది వాళ్ళకి. సో మరికొంతమందితో కూడా మనం మాట్లాడుతూ ఇంకొక భోగి మంటను కూడా అంటే ఇంతకు ముందు ఒక వీధిలో ఒక భోగి మంట వేసేవాళ్ళు, బట్ ఇప్పుడు ప్రెస్టీజియస్ గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మా కుటుంబానికి సంబంధించి మా భోగి మంట మా ఇంటి ముందు వేసుకుంటాం అన్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేచి అరేంజ్ చేసుకోవడం అంటే నార్మల్ విషయం కాదు. సో మీరు చెప్పండి, మీరు లైక్ ఎవ్రీ ఇయర్ భోగి ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అండ్ ఈ ఇయర్ ఎలా అనిపిస్తోంది? ప్రతి ఇయర్ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం మా ఏరియాలో. యాక్చువల్లీ ఈ భోగి అనేది చేసుకోవటంలో ఏమవుతుందంటే అందరూ ఒక చోట కలిసి మార్నింగే లేచి అందరం హ్యాపీగా చాలా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ హ్యాపీ మూమెంట్స్ అనేది. ఓకే, సో మీరు నార్మల్ ఎక్కడ జాబ్ చేస్తారు? నేను విజయవాడలో చేస్తాను జాబ్, ఇన్సూరెన్స్ చట్టాలో మేనేజర్. ఓకే, సో అంటే లైక్ ఎవ్రీ ఇయర్ సెలబ్రేషన్స్ కి ఈ ఇయర్ సెలబ్రేషన్ కి అంటే ఇంకొంచెం ఎక్కువగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి అనే ఒక మోటోతోనే ప్రతి ఒక్కరు స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇన్ దాట్ వే మీరేం చెప్తారు? యాక్చువల్లీ ఈ భోగి అనేది అసలు ఎందుకు చేసుకుంటాం అంటే దీంట్లో మనం పొద్దున్నే తలస్నానం చేసి ఇందులో పాత సామాన్లు లైక్ పాత వస్తువులు ఏమైనా వేసి మన ఒక మనిషిలో ఉండే ఒక ద్వేషం, కోపం, అహం అన్నీ పోవాలని చెప్పి కోరుకుంటూ దేవుని కోరుకుంటూ ఇందులో భోగి మంట చేస్తాము. అలాగే ఈ సంక్రాంతి హడావడి అనేది ఏంటంటే మనకి అల్లుళ్ళు కానీ ప్లస్ ఏరియా వైజ్గా చూసుకుంటే చాలా సంబరాలు చేసుకుంటారు, కోడి పందాలు కానీ అంతా. ఈ హ్యాపీ మూమెంట్స్ అనేది ప్రతి ఇళ్లలో చాలా సంబరాలు చేసుకుంటారు. ఇదేంటంటే చాలా సంతోషకరమైన పెద్ద సంబరాలు చేసుకునే పెద్ద పండగ ఇది. ఈ సంక్రాంతి అనేది ఎవరు అసలు ఎన్నటికీ మర్చిపోలేని తీపి గుర్తులుగా ఉంటాయని నేను అనుకుంటాను. అంటే ఎంత చదువుకున్నా, ఎంత ఉద్యోగాలు చేస్తున్నా, ఎంత సెటిల్ అయినా సరే సంక్రాంతి పండుగ అనగానే సొంతూళ్ళకి ప్రయాణం అవ్వడం, సో ఇలా ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఇంకా జరుగుతూనే ఉంది. అంటే తెలుగు సంప్రదాయాలు ఇంకా పాటిస్తున్నారని అనుకోవాలి. సో మీరేం చెప్తారు ఆ విషయంలో? తెలుగు సంప్రదాయాలు చూసుకుంటే కనుక చాలా బాగా అందరూ చేసుకుంటారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే విలేజెస్లో చాలా బాగా చేసుకుంటారు ఇది. బట్ కానీ మెట్రో సిటీస్లో చాలా మంది ఒపీనియన్ అంటే ఆల్మోస్ట్ ఉంటుంది ఏంటంటే విలేజెస్ అంత బాగా జరగదని అనుకుంటారు. కానీ మెట్రో సిటీస్లో ఈ పాల్గొనడం చూసుకుని అంతా మనం చేసే సెలబ్రేట్ చూసుకుంటే కనుక వాళ్ళతో కంపేర్ చూసుకుంటే ఆ వాతావరణం ఇక్కడ కూడా కనబడుతుందని నా ఉద్దేశం. అది ఆ మూమెంట్ అనేది ఇక్కడ చాలా హ్యాపీగా మనం మెట్రో సిటీస్లో అందరూ ఒక చోట అసెంబ్ల్ అయ్యి చాలా బాగా చేసుకుంటాము. ఈ హ్యాపీ మూమెంట్స్ అనేది ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్యామిలీతో స్పెండ్ చేసేటప్పుడు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు, ఎన్ఆర్ఐ పీపుల్స్ కానీ పర్సన్స్ కానీ చాలా మంది. ఓకే, ఎస్, సో థ్యాంక్ యూ అండి. అలానే ఇంకొంతమందితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. చూస్తున్నారు కదా, ఆడవాళ్ళందరూ కూడా పొద్దున్నే లేచి ఇలా భోగి మంటలను వేసి చుట్టూ తిరుగుతూ కూడా ఎంతో సంతోషంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఇన్ఫాక్ట్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే భోగి పండుగ అనగానే చెడుని అంతం చేసి మంచికి వెల్కమ్ చెప్పడం కోసం చేస్తారంటారు. సో మీరు చెప్పండి సార్, ఏమంటారంటే భోగి సెలబ్రేషన్స్ ని మీరు ఎప్పుడు కూడా ఇలానే ఆర్గనైజ్ చేస్తూ ఉంటారా? లైక్ హౌ హ్యాపీ యు ఆర్? గత 5 ఏళ్ల మట్టి భోగి కార్యక్రమాన్ని మా న్యూ అయోధ్య నగరు నవభారత్ అపార్ట్మెంట్ దగ్గర భారీ ఎత్తున మేము అందరూ కలిసి కుటుంబాలన్నీ కలిసి హ్యాపీగా చేసుకుంటాము. ఇది మా అందరి కుల మతాలతో కూడా లేకుండా చక్కగా అందరూ చేసుకుంటాం. ఓకే, రైట్. అది కులం మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా కలిసి సంతోషంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి పండుగ ఫస్ట్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అందుకే సాటర్డే, సండే, వీకెండ్స్ కలిసి రావడం వల్ల ఫ్రైడే నుంచే ఎటువంటి రద్దీని మనం చూసాము. అంటే లైక్ రోడ్ల మీద కానీ, టోల్ గేట్స్ దగ్గర కానీ ఎక్కడెక్కడి నుంచో కూడా చాలా మంది అలా ప్రయాణం చేసుకుంటూ రావడం చూసాము. సో ఫైనల్ గా భోగి పండుగని ఎంత సంతోషంగా జరుపుకుంటున్నారు, ఇక్కడ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయితే చూపించే ప్రయత్నం మనం చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా అంటే సంక్రాంతి పండుగ అనగానే ఎవ్వరు కూడా ఇళ్లలో కూర్చోరు. 3 రోజుల పాటు కూడా అసలు ఎలా గడిచిపోయిందో కూడా తెలియనంత హుషారుగా వాళ్ళందరూ కూడా అలా పండుగని ఎంజాయ్ చేస్తూ ఉంటారు, పండుగని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూస్తున్నాం ఎంతో మంది గ్యాదర్ అయ్యారు. వాళ్ళందరూ కూడా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కొంతమంది రెడీ అయిపోయి మరీ వచ్చారు. సో కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం. హాయ్,
స్కూల్ అంటే పొద్దున్నే లెగుస్తావా నువ్వు? ఎగ్జామ్స్ అంటే లేస్తావా? అది భోగి పండుగ అనగానే లేచావా? సో యూఆర్ ఎంజాయింగ్ ఓకే. సో అది వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇన్ఫాక్ట్ పిల్లల్ని మనం ఎక్కువగా చూడొచ్చు ఇలాంటి సెలబ్రేషన్స్ లో. ఆ పిల్లలు ఎప్పుడు కూడా అంటే స్కూల్ వెళ్ళాలి, కాలేజ్ వెళ్ళాలి, లేదంటే ఎగ్జామ్స్ ఉన్నాయంటే అస్సలు ఎగరు. బట్ పండుగ అనగానే వాళ్ళందరూ కూడా అలా లేసి ఎంజాయ్ చేస్తున్న మూమెంట్స్ మనం చూస్తున్నాం. అండ్ మీరు చెప్పండి అమ్మా, లైక్ భోగి పండుగ, సంక్రాంతి పండుగ మీకు ఎంత స్పెషల్ అండ్ దాని ప్రత్యేకత గురించి మీరేమైనా చెప్తారా? ఇదివరకు అయితే బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా సాంప్రదాయం చాలా మంది కొంచెం గుర్తుపెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ రోజు చూస్తుంటే అదే అనుకుంటున్నాం. ఇక రావడానికి ఇంక ఇలా జరిగిద్దో లేదో కూడా తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే అందరం బాగా చేసుకుంటున్నాం. అంటే మీ పిల్లలు వచ్చారా? మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు? ఇక్కడ ఉన్నారు అందరు ఇక్కడ. ఏది ఇప్పుడే జస్ట్ అలా వెళ్ళిపోతున్నారు. ఓకే, వాళ్ళు ఎక్కడ చదువుకుంటున్నారు? జాబ్ లా? డిగ్రీ అయిపోయింది. ఒక చిన్న పాప ఏమో బీటెక్ సెకండ్ ఇయర్ చదువు. ఓకే, ఏ ఊరు? ఉయ్యూరు. ఓకే, అక్కడ నుంచి మరి సంక్రాంతి అనగానే వచ్చారు. వచ్చాం, అమ్మాళ్ళ ఇంటికి వచ్చాం. ఓకే, ఏం పండి పంపిస్తారు మరి తిరిగి వాళ్ళు వెళ్ళేటప్పుడు? అరిసెలు, చక్రాలు, జంతిక అన్ని చేసి పంపిస్తారు. ఓకే, సో అది పండుగ అనగానే సంక్రాంతి పండుగ, భోగి పండుగ అంటే భోగి మంటలు, భోగి పళ్ళు, అలాగే ముగ్గులు, గొబ్బెమ్మలు, ఇవే కాదు పిండి వంటలు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇష్టంగా ఆ పిండి వంటల్ని చేసుకొని తింటూ ఉంటారు. సో సంక్రాంతి పండుగ అనగానే అందరూ గ్యాదర్ అయ్యి, ఇన్ఫాక్ట్ నైబర్స్ కూడా, పక్కింటి వాళ్ళు కూడా కలిసి మెలిసి కూర్చొని వంటలు చేసుకుంటూ ఎంతో సంతోషంగా గడుపుతారు. మీరేం చెప్తారండి? సంక్రాంతి అంటేనే సందడి. సంవత్సరం మొత్తంలోని ఈ ఒక్క పండగ మాత్రం ఎక్కడి నుంచి కూడా మారుమూల ఎక్కడ దూరం ఊర్లు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈ పండగకు వచ్చి కలవడం అనేది పల్లెటూరు వాతావరణంలో చూసాం. కానీ ఇక్కడ సిటీలో కూడా మేము అందరం కలిసి వీధిలో అంతా కూడా కలిసి చేసుకోవడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలి. మనం ఈ సంక్రాంతి సంప్రదాయాన్ని ముందు తరాలకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలని చేస్తున్నాం. పల్లెటూరు వాతావరణాన్ని మేము ఇక్కడ సృష్టించుకుని కూడా చేసుకుంటున్నామండి. చాలా సంతోషంగా ఉంది మాకు. ఎస్, ఓకే. సో అది విజయవాడలో సిచ్యువేషన్. అది భోగి సంబరాలు అయితే లిటరల్లీ అంబరాన్ని అంటుతున్నాయి. సో అంటే చెప్తున్నారు కదా ఇంతకు ముందు ఒక మహిళ చెప్తున్నట్లుగా భోగి సంక్రాంతి పండుగ అంటే ఏదో ఒకప్పుడు సెలబ్రేట్ చేసుకోవడం, ఆ సంప్రదాయాన్ని ఫాలో చేయడం అనే కాదు, ఇప్పటికీ మేము అదే ఫాలో చేస్తున్నాము అండ్ ఫర్దర్ జనరేషన్స్ కి కూడా ఇది తెలియజేస్తున్నామని చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ విజయవాడలో సిచ్యువేషన్. ఇక వైజాగ్ లో సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకుందాము. మా వైజాగ్ ప్రతినిధి అక్కడ నుంచి మరింత సమాచారాన్ని అందిస్తారు. ఓ టు యూ.